గుడ్ మార్నింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా? ఆయన నా నోటి నిండా నవ్వు కలుగు చేసినని దేవుని వాక్యం రాయబడిన రీతిగా దుఃఖ పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించి సంతోష వస్త్రంతో వారిని ధరింపు చేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. మీ జీవితాల్లో దేవునికున్న ప్రణాళికలు ఎప్పుడూ గొప్పవే. కొన్నిసార్లు మన గురించి మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, మన గురించి మనకు కొన్ని ప్రణాళికలు ఉంటాయి. కానీ మన పరలోకపు తండ్రి మన నిమిత్తం ఎన్నో ఉన్నతమైన శ్రేష్టమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. వాటి నెరవేర్పు మన జీవితంలో చూడాలంటే సంపూర్ణంగా మనం ఆయనకు సమర్పించుకోవాలి. God is looking for the people who can submit their lives with a radical submission and obedience. దేవునికి సంపూర్ణంగా తమను తాము సమర్పించుకునే వారి కోసం దేవుడు చూస్తున్నాడు. అలాంటి వారి జీవితంలో అసాధారణంగా దేవుడు అద్భుతాలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాము. వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది దీవెన పొందుతున్నారు. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 36 and verse 11. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదనో, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్. దేవుని నుండి వచ్చిన అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానాలు ఇది కూడా ఒకటి. ఇశ్రాయేలు పర్వతములతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందును బట్టే మనుష్యులను పశువులను మీ మీద విస్తరింప చేస్తానని పర్వతాలతో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటున్నారు, పూర్వం ఉన్నట్టుగా మిమ్మును నివాస స్థలంగా చేస్తాను, మునుపటి కంటే అధికమైన మేళ్ళు మీ జీవితంలో చేస్తాను. ఇదే యెహోవా వాక్కు అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో చూడండి. ఈ వాగ్దానంలో మనం గమనించాల్సిన మాట, మునుపటి కంటే అధికమైన మేలులు దేవుడు కలుగజేయబోతున్నాడు. నమ్మిన వారు మనస్ఫూర్తిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు. మీ జీవితంలో ఎంతవరకు చాలా మేళ్ళు ఉపకారాలు మీరు అనుభవించి ఉండొచ్చు. మీ కుటుంబ పరంగా దేవుడు అనేకమైన మేళ్ళు మీ జీవితంలో జరిగించి ఉండొచ్చు. వ్యక్తిగతంగా దేవుడు ఎన్నో ఉపకారాలు మీ జీవితంలో జరిగించారు. మీ రాకపోకల్లో, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో, ఆరోగ్య సంబంధమైన పరిస్థితుల్లో దేవుడు ఎన్నో మేళ్ళు ఉపకారాలు మీ జీవితంలో ఎంతవరకు జరిగించారు. అయితే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇంతవరకు మీరు పొందుకున్న మేళ్ళన్నిటి కంటే అధికమైన మేళ్ళు, అధికమైన ఉపకారాలు మీ జీవితంలో చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకెందుకు నువ్వు చింతపడుతున్నావు? ఎందుకు అధైర్యపడిపోతున్నావు? మనుషులేవో నీ మీద నిందలేశారని, వాళ్ళు ఏదో తప్పుగా మాట్లాడారని రోజుల తరబడి ఎందుకు ఏడుస్తావు? ఎందుకు దుఃఖపడతావు? లే, దేవుని మీద ఆనుకో. ఆయనకు నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకో. మునుపటి కంటే అధికమైన మేళ్ళు ప్రభు నీ జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా అదే స్థాయిలో మనం అనుభవిస్తూ ఉంటాం. సవాళ్ళు కొన్నిసార్లు నీ జీవితంలో సవాలు చేయొచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు. కానీ నువ్వు ఎంత ఎక్కువగా అయితే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతూ ఉంటావో అంత ఎక్కువగా దేవుని యొక్క ప్రమేయాన్ని, ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. మునుపటి కంటే అధికంగా దేవుడు నీ జీవితంలో మేళ్లు చేసి తన విశ్వాస్యత నీ జీవితంలో కనుపరచాలనే దేవుడు ఆశిస్తున్నాడు. బైబిల్లో మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ భక్తుడినైనా తీసుకోండి, వారి జీవితాల్లో దేవుని యొక్క దీవెనలు ఒక్కొక్క మెట్టులో వారి ఆధ్యాత్మిక స్థితికి వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయం స్పష్టంగా వారి జీవితంలో అనుభవించగలిగారు. ఈరోజు బహుశా ఇంతవరకు నీ జీవితంలో మేలులు చూడలేని పరిస్థితులని ఉన్నావేమో, కీడు అనిపించిన ఎండ్ల కొలది దుఃఖపడుతున్నావేమో. కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పట్ల మేళ్లను జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకనొక సందర్భంలో కీర్తనాకారుడు ఇలా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన మేలుతో నీ హృదయమును తృప్తిపరిచే దేవుడని. తృప్తి అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ రోజుల్లో. చాలామంది తృప్తి లేని బ్రతుకులు ఉన్నాయి. ఎంత ఉన్నా కానీ, ఎంత దేవుడు ఆశీర్వదించినా కానీ తృప్తి లేనట్టుగా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అనుగ్రహించే తృప్తి చాలా గొప్పది. అది ఎలా అనుగ్రహించబడుతుందంటే ఒక మేలును ప్రభువు చేయడం వల్ల. చాలా సంవత్సరాల క్రితం ఒక హిందీ పండిట్ జాబ్ కోసం అప్లై చేసిన తర్వాత ఎవరో అన్నారు, నీకు జాబ్ ఎందుకు వస్తుందిలే, ఏదో విధానాల్లో ఆ జాబ్స్ అన్నీ కూడా ఎవరికో కేటాయించి ఉంటారు, డబ్బులు తీసుకునో లేకపోతే రికమెండేషన్ల వలన ఆ జాబ్లు వెళ్ళిపోయి ఉంటాయి, నీకు జాబ్ రాకపోవచ్చు అని చాలామంది అతను నిరుత్సాహపరిచారు.
అయితే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా నా రికమెండేషన్ నీవే, నా సిఫార్సు నీవే, నన్ను నడిపించువాడు నీవే గనుక నా పట్ల మేలు చేయమని ప్రార్థన చేశాడు. అయితే ఏప్రిల్ 1న పోస్ట్ మ్యాన్ అతనికి జాయినింగ్ లెటర్ పట్టుకొచ్చాడు, అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొచ్చాడు. ముందు అనుకున్నాడు ఏప్రిల్ 1 కాబట్టి ఏప్రిల్ ఫూల్ చేస్తున్నాడేమో అనుకున్నాడు, కానీ అది ఏప్రిల్ ఫూల్ చేయడం కదా, నిజంగానే అతనికి జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఇతను ఆలోచన చేసి నాకు ఎందుకు జాబ్ వచ్చింది, ఎలా వచ్చింది అని ఆలోచన చేస్తే ఎవరైతే జాబ్స్ వేస్తున్నారో వెంటనే ఏసీబీ రైడ్ అక్కడ జరిగిందట. యాంటీ కరప్షన్ బ్యూరో వీళ్ళు డబ్బులు తీసుకుని ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారని ఎవరు చెప్పారో తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళి రైడ్ చేసినప్పుడు వెంటనే వారు ఆ కంగారులో ఆ మెరిట్ ఎవరికైతే ఉందో, లేకపోతే మార్కులు మంచిగా ఎవరికైతే వచ్చినా వాళ్ళు కూడా జాబ్ వేయడం ప్రారంభించినప్పుడు ఈయనకి ఒక జాబ్ అందులో వాళ్ళు వేశారు. దేవుని కార్యాలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, ఇంకా అద్భుతం జరగదు, నా జీవితంలో పరిష్కారం లేదు, అన్ని ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి అనుకున్న పరిస్థితిలో కూడా దేవుడు నీ పట్ల అద్భుతం చేయగలడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక, సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నాడు కనుక. ఒకవేళ ఈరోజు నువ్వు ఒక జాబ్ కోసం ఎదుగుతున్నావా, ఒక ప్రమోషన్ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ యొక్క పనిలో ఒక ఎలివేషన్ కోసం నువ్వు చూస్తున్నావా, స్పిరిచువల్ లైఫ్లో ఎమోషనల్గా నీవు ఉన్నతమైన స్థితికి రావాలని ఆశిస్తున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు చేయగలిగే శక్తిగల దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో ఉపకారాలు జరుగుతాయి. ఇదే విశ్వాసం, ఇదే నమ్మకం దేవుని మీద ఉంచి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ఈ రోజంతా ప్రార్థన చేయండి. బలమైన కార్యాలు మీ జీవితంలో చూస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మిమ్మల్ని నివాస స్థలంగా చేస్తాను, అధికమైన మేలు మీ జీవితంలో జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నాయన, నువ్వు ఎంతో మంచివాడు నాయన. మా జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. విశ్వాసంతో నేను ఆరాధించినప్పుడు, వినమ్రతతో నేను సేవించినప్పుడు మా జీవితాలను కలిగి ఉన్న శ్రేష్టమైన ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు మా ప్రియులందరూ ఎంతమంది అయితే నీ నుండి మేలును ఆకాంక్షిస్తున్నారో, ఉపకారాన్ని ఆకాంక్షిస్తున్నారో ప్రభువా, యేసు నామములో వారి జీవితంలో మేలు చేయమని కోరుతున్నాము. కనికరించి సహాయం చేసి అద్భుతాలు చేయండి. అస్వస్థతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి ప్రభువా, అప్పుల ఊబిలో ఉన్న వారిని లేవనెత్తండి, నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి, శాంతి సమాధానాలు దయచేయండి. నీ నిత్య రాజ్య విస్తరణలో ప్రతి ఒక్కరిని మీరు వాడుకునమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు